8 కాలేజెస్ నేను కట్టిస్తాను అని నిలబడిన వ్యక్తి ఆయన. ఆఫ్ కోర్స్ ఆయన దిగే లోపల 5 కట్టగలిగారు, కానీ ఇంకా చాలా స్కోప్ ఉంది. 29 కాలేజెస్ రావడానికి సెల్ఫ్ సస్టైన్ మోడల్ లో. నేషనల్ బ్యాంక్ ఫర్ అగ్రికల్చర్ అండ్ రూరల్ డెవలప్మెంట్ అని నబార్డ్ అంటారు. నబార్డ్ నుంచి ఫండింగ్ తీసుకొచ్చారు. సెంట్రల్ గవర్నమెంట్ నుంచి రకరకాల ఫండింగ్స్ తీసుకొచ్చారు ఆయన. అగైన్ సెంటర్ కి అగేన్స్ట్ వెళ్ళి వాళ్ళ నుంచి ఫండింగ్ రప్పించగలిగారు. కరెక్ట్ అయ్యి వచ్చాము, కానీ హెల్త్ విషయంలో అలాంటి డెసిషన్స్ తీసుకోకూడదు. మనం ఒక ప్రైవేట్ వ్యక్తి చేతిలో జనాల ప్రాణాలు మనం పెట్టకూడదని చెప్పి నేను భావిస్తాను. ప్లస్ ఇవన్నీ హాస్పిటల్ అన్ని ఎక్కడున్నాయి? ఇవి పులివెందులు, ఆదోని, మార్కాపురం, మదనపల్లి, బాపట్ల, పెనుగొండ, పార్వతీపురం ఇలాంటి ఊర్లన్నీ ఇన్ఫాక్ట్ చాలా మారుమూల ట్రైబల్ ఏరియాస్ లో కూడా ఉన్నాయి. ఇలాంటి దగ్గరలో ప్రైమరీ ఆప్షన్ కింద మీరు ఇలాంటి పీపీపీ హాస్పిటల్ పెడితే మీరు జస్ట్ ఆలోచించండి ఒకసారి. నేనేమంటానంటే ఆల్రెడీ ఒక హాస్పిటల్ ఉండి టెరిషరీ ట్రీట్మెంట్ దాకా అంతా క్లీన్ గా ఉండి అక్కడ ఒకవేళ ఈ సగటు వ్యక్తి సాటిస్ఫై అవ్వలేకపోతే సెకండరీ ఆప్షన్ కింద పీపీపీ హాస్పిటల్ ఉంటే ఓకే, అక్కడ మీరు ప్రైవేట్ పార్ట్నర్షిప్స్ ఇవ్వండి. బట్ ఆప్షనే లేని దగ్గర స్టేట్ లో ఒక 17-18 మెడికల్ కాలేజీలు ఉంటే అందులో 16 కాలేజీలు మీరు ఇలా చేసేద్దాం అని కూడా ఎంతవరకు కరెక్ట్ అని నేను అడుగుతున్నాను. ఆల్రెడీ నోటిఫికేషన్ గట్రా రిలీజ్ చేశారు. ఫేజ్ 1 మొదలైపోయింది. 4 హాస్పిటల్స్ స్టార్ట్ చేశారు. వీరు లుకింగ్ at 625 బెడ్స్ అని చెప్తున్నారు. నా రిక్వెస్ట్ ఒకసారి మీరు ఆలోచించండి. మీరు పాస్ట్ లో తీసుకున్న డెసిషన్స్ నాకే కాదు చాలా యూత్ కాదు ఉపయోగపడింది. ఇప్పుడు మేమే అడుగుతున్నాం ఈ పర్టికులర్ డెసిషన్ మీద మీరు ఒక్కసారి మీరు చూడండి. హెల్త్ కేర్ ప్రైవేటైజేషన్ ఎంతవరకు కరెక్ట్? ఏమైనా ఒకవేళ దేశం మొత్తంలో ఎక్కడైనా ఒక సక్సెస్ఫుల్ మోడల్ అయ్యి ఉండి చూడండి ఇక్కడ జరిగింది కదా మేము అదే చేస్తున్నాం చెప్పండి. అలాంటి ఏదైనా మాకు చూపించండి.